హాయ్ అండి. ఈరోజు మనం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి ప్రయోగశాలలో ఉపయోగించే పరికరాలు మరియు వాటి ఉపయోగాల గురించి చూద్దాము. సో ఈ టాపిక్లోకి వచ్చేసి ప్రయోగశాలలో అంటే మనం ముఖ్యంగా పిప్పెట్ల గురించి చూద్దాము. పిప్పెట్ల ఆపరేటింగ్ అనేది వాటిని ఉపయోగించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం పిప్పెట్లు ఎలా ఆపరేట్ చేస్తామో దాని మీద బేస్ అయ్యి వాల్యూస్ రావడం జరుగుతుంది అనమాట. అంటే రిపోర్ట్స్ యొక్క వాల్యూ మనం పిప్పెట్స్ ఎలా ఆపరేట్ చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఏ పిప్పెట్టు దేనికి వాడతారు అనేది మనకు తెలుసుంటే పిప్పెట్లు ఆపరేట్ చేయడం మనకి తేలిగ్గా ఉంటుంది. సో అందులో వచ్చేసి ఫస్ట్ బిట్ చూద్దామండి. నిర్దేశించిన పరిమాణంలో ద్రావణాలను తీసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారు? నిర్దేశించిన పరిమాణంలో ద్రావణాలను తీసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి పిప్పెట్లను ఉపయోగిస్తారు. పిప్పెట్లు. నెక్స్ట్ బిట్ అండి. వాల్యూమెట్రిక్ పిప్పెట్లు అని వేటిని అంటారు? వాల్యూమెట్రిక్ పిప్పెట్లు అని బదిలీ పిప్పెట్లను అంటారు. బదిలీ పిప్పెట్లను వాల్యూమెట్రిక్ పిప్పెట్లు అని అంటారు. నెక్స్ట్, బదిలీ పిప్పెట్లను దేనికి ఉపయోగిస్తారు? బదిలీ పిప్పెట్లను దేనికి ఉపయోగిస్తారు? ద్రావణములను కావలసిన పరిమాణంలో విడుదల చేయుటకు. బదిలీ పిప్పెట్లు వచ్చేసి ద్రావణములను కావలసిన పరిమాణంలో విడుదల చేయుటకు. అంటే లిమిట్ ఎక్కువ పడకుండా తక్కువ పడకుండా మనకు కావాల్సిన లిమిట్లోనే మనం ఎంత వాల్యూ కరెక్ట్గా రావడానికి ఎంత కావాలో అంత పరిమాణంలోనే విడుదల చేసేది బదిలీ పిప్పెట్టు. ఈ బిట్ ఒకసారి చూసుకోండి. లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్లో ఈ బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ బిట్ అండి. మేజరింగ్ లేదా గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్లు అనగానేమి? మేజరింగ్ లేదా గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్లు అనగా ఏమి? కొలుచు పిప్పెట్లను మేజరింగ్ లేదా గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్లు అంటారు. కొలుచు పిప్పెట్లను. నెక్స్ట్ బిట్ అండి. కొలుచు పిప్పెట్లు ఎన్ని రకముల టైప్లను కలిగి ఉన్నవి? కొలుచు పిప్పెట్లు ఎన్ని రకముల టైప్లను కలిగి ఉన్నామంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3 టైప్లను కలిగి ఉన్నవి. కొలుచు పిప్పెట్లు 3 రకాల టైప్లు ఉన్నాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3. నెక్స్ట్ బిట్ అండి. గ్రాడ్యుయేట్ పిప్పెట్లను వేటికి ఉపయోగిస్తారు? గ్రాడ్యుయేట్ పిప్పెట్లను వేటికి ఉపయోగిస్తారంటే వివిధ పరిమాణంలో ద్రావణాలను విడుదల చేయుటకు. వివిధ పరిమాణంలో ద్రావణాలను విడుదల చేయుటకు గ్రాడ్యుయేట్ పిప్పెట్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ అండి. సీరము, రక్తము, ప్లాస్మా వంటి ద్రావణములను కావలసిన పరిమాణములలో ఉపయోగించుటకు ఏ పిప్పెట్లు వాడతారు? ఏ పిప్పెట్లు వాడతారంటే సిరలాజికల్ పిప్పెట్లు వాడతారు. సీరము, రక్తము, ప్లాస్మా వంటి ద్రావణములను కావలసిన పరిమాణంలో ఉపయోగించడానికి సిరలాజికల్ పిప్పెట్లు వాడతారు. ఆన్సర్ సిరలాజికల్ పిప్పెట్లు. నెక్స్ట్ బిట్ అండి. బ్లడ్ పిప్పెట్లను ఏ సందర్భాలలో ఉపయోగిస్తారు? బ్లడ్ పిప్పెట్లను ఏ సందర్భాలలో ఉపయోగిస్తారు అంటే 3 సందర్భాలలో ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్బీసీ సంఖ్యను కనుగొనుటకు. ఆర్బీసీ పిప్పెట్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్, డబ్ల్యూబీసీ సంఖ్యను కనుగొనుటకు డబ్ల్యూబీసీ పిప్పెట్లు వాడతారు. నెక్స్ట్, హిమోగ్లోబిన్ శాతంను తెలుసుకునే పరీక్షల్లో హిమోగ్లోబిన్ పిప్పెట్లను ఉపయోగిస్తారు. ఇందులో మెయిన్ వచ్చేసి బ్లడ్ పిప్పెట్లలో ఆర్బీసీ సంఖ్యను కనుగొనుటకు ఓన్లీ ఆర్బీసీ పిప్పెట్ను ఉపయోగిస్తారు. డబ్ల్యూబీసీ సంఖ్యను కనుగొనుటకు డబ్ల్యూబీసీ పిప్పెట్లు మాత్రమే వాడాలి. హిమోగ్లోబిన్ శాతం తెలుసుకునే పరీక్షలో హిమోగ్లోబిన్ పిప్పెట్లు మాత్రమే ఉపయోగిస్తారు. అంటే దీన్ని బట్టి ఏ పిప్పెట్లకి అంటే ఏ వాల్యూస్కి ఏ టెస్ట్కి ఆ పిప్పెట్లు మాత్రమే వాడాలి. లేదంటే వాల్యూస్ కరెక్ట్గా రావు. పిప్పెట్లు చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలండి. నెక్స్ట్ బిట్ అండి. తగిన ఘన పరిమాణంలో ద్రావణాలను తీసుకోవడానికి ఏ పిప్పెట్లను ఉపయోగిస్తారు? తగిన ఘన పరిమాణంలో ద్రావణాలను తీసుకోవడానికి
మైక్రో పిప్పెట్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్, ముఖ్యంగా అతి తక్కువ పరిమాణంలో కూడా వేటిని చాలా ఖచ్చితంగా మైక్రో పిప్పెట్ల ద్వారా తీసుకోవచ్చు. అతి తక్కువ పరిమాణంలో ఉన్న వాటిని కూడా ఖచ్చితంగా చూడడానికి మైక్రో పిప్పెట్ల ద్వారా తీసుకోవచ్చు. అంటే వాటిని ఏమి చూడవచ్చు అంటే ద్రావణములను తక్కువ పరిమాణంలో ఉన్నా కానీ మైక్రో పిప్పెట్ల ద్వారా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో దానికి మైక్రో పిప్పెట్లను ఉపయోగిస్తారు, ద్రావణములను చాలా ఖచ్చితంగా తీసుకోవడానికి. నెక్స్ట్ బిట్, బ్యూరెట్లు అని వేటిని అందురు? బ్యూరెట్లు అంటే సమానపు డయోమీటర్ను కలిగిన గొట్టపు ట్యూబులను బ్యూరెట్లు అంటారు. బ్యూరెట్లు అంటే సమానపు డయామీటర్ను కలిగిన గొట్టపు ట్యూబులను బ్యూరెట్లు అంటారు. నెక్స్ట్ బిట్ అండి, బ్యూరెట్ల అడుగు భాగం ఏ విధంగా ఉంటుందంటే సమానంగా స్టాప్ క్యాక్ను కలిగి ఉండును. బ్యూరెట్ల అడుగు భాగం వచ్చేసి సమానంగా ఉంటుంది మరియు స్టాప్ క్యాక్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్ అండి, బ్యూరెట్లు ఎంత పరిమాణంలో లభించును? బ్యూరెట్లు ఎంత పరిమాణంలో లభించునంటే 5 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల పరిమాణంలో లభించును బ్యూరెట్లు. నెక్స్ట్ బిట్ అండి, టైట్రేషన్లో ద్రావణం యొక్క ఘన పరిమాణంను తెలుసుకొనుటకు వేటిని ఉపయోగిస్తారు? టైట్రేషన్లో ద్రావణం యొక్క ఘన పరిమాణంను తెలుసుకొనుటకు వేటిని ఉపయోగిస్తుంటే బ్యూరెట్లు ఉపయోగిస్తారు. బ్యూరెట్లను టైట్రేషన్ ద్రావణం యొక్క ఘన పరిమాణంను తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు. నెక్స్ట్, డిజిటల్ బ్యూరెట్ ద్వారా నేరుగా దేని యొక్క ఘన పరిమాణంను కనుగొనవచ్చు? డిజిటల్ బ్యూరెట్ ద్వారా నేరుగా అంటే డైరెక్ట్గా దేని యొక్క ఘన పరిమాణంను కనుగొనవచ్చు? ద్రావణం యొక్క ఘన పరిమాణంను డిజిటల్ బ్యూరెట్ ద్వారా కనుగొనవచ్చు. ఆన్సర్ ద్రావణం యొక్క. నెక్స్ట్ పెట్టండి, గరాటును వేటికి ఉపయోగిస్తారు? గరాటును వేటికి ఉపయోగిస్తారు అంటే ద్రవములను ఒక పాత్ర నుండి ఇంకొక పాత్రకు బదిలీ చేయుటకు గరాటును ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్, అప్లోటాక్సిన్ వంటి వాటిని నిర్ధారించడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అంటే సెపరేటింగ్ ఫన్నెల్ అనే పరికరాన్ని అప్లోటాక్సిన్ వంటి వాటిని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. సెపరేటింగ్ ఫన్నెల్ అనే పరికరాన్ని అప్లోటాక్సిన్ వంటి వాటిని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ పెట్టండి, ప్రిసిపిటేట్స్ను కడుగుటకు బదిలీ చేయుటకు ఏ బాటిల్స్ వాడతారంటే వాష్ బాటిల్స్ను ప్రిసిపిటేట్స్ను కడుగుటకు బదిలీ చేయుటకు వాడతారు. నెక్స్ట్, స్టైనింగ్ పరీక్షలు చేయడానికి దేనిని ఉపయోగిస్తారంటే గ్లాస్ స్లైడ్ను స్టైనింగ్ పరీక్షలు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ పెట్టండి, గాజు లేదా ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి గుండ్రని లోతు తక్కువగా గల పరికరములు ఏవి అంటే పెట్రీ డిష్లు అనేవి గాజు లేదా ప్లాస్టిక్తో తయారు చేసినవి. ఇవి గుండ్రని లోతు తక్కువగా గల పరికరములు అన్నమాట పెట్రీ డిష్లు అనేవి. నెక్స్ట్, పెట్రీ డిష్లను వేటికి ఉపయోగిస్తారు? ఉపయోగిస్తారంటే బ్యాక్టీరియాలు పెంచుటకు ఉపయోగిస్తారు. పెట్రీ డిష్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ పెట్టండి, పెట్రీ డిష్లో ఎటువంటి పరీక్షలు చేస్తారు? బ్యాక్టీరియాలను కల్చర్ చేయుట, ABST పరీక్షలకు పెట్రీ డిష్ ఉపయోగిస్తారు. పెట్రీ డిష్లో ఏ పరీక్షలు చేస్తారంటే బ్యాక్టీరియాలను కల్చర్ టెస్ట్కి, అలాగే ABST పరీక్షలు చేయడానికి పెట్రీ డిష్లు వాడతారు. నెక్స్ట్ బిట్, ద్రావణాలను తయారు చేయడానికి ఏ బాటిల్స్ ఉపయోగిస్తారు? ద్రావణాలను తయారు చేయడానికి రీఏజెంట్ బాటిల్స్ ఉపయోగిస్తారు. రీఏజెంట్ బాటిల్స్ను ద్రావణాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
నెక్స్ట్ అండి, టెస్ట్ చేసిన పదార్థాన్ని ఏమంటారు? టెస్ట్ చేసిన పదార్థాన్ని ఏమంటారంటే స్పెసిమన్ కలెక్షన్ బాటిల్స్ అంటారు. టెస్ట్ చేసిన పదార్థాన్ని స్పెసిమన్ కలెక్షన్ బాటిల్స్ అంటారు. నెక్స్ట్, రసాయనాలను తూచుటకు ఉపయోగించే బాటిల్స్ని ఏమని పిలుస్తారంటే వెయింగ్ బాటిల్స్ అంటారు. వెయింగ్ బాటిల్స్ అంటే రసాయనాలను తూచుటకు ఉపయోగించే బాటిల్స్ని వెయింగ్ బాటిల్స్ అంటారు. నెక్స్ట్, వాతావరణమున మారని రసాయనములను ఏ గ్లాసును ఉపయోగించి తూచెదరు? అంటే వాచ్ గ్లాసును ఉపయోగించి వాతావరణంలో మారని రసాయనములను ఉపయోగించి తోస్తారనమాట. అది కూడా వాచ్ గ్లాస్ సహాయంతో. ఆన్సర్ వాచ్ గ్లాస్. నెక్స్ట్ పెట్టండి, వివిధ పదార్థాల యొక్క pHను నిర్ధారించడానికి ఏ మీటర్ను ఉపయోగిస్తారు? అంటే pH మీటర్ను ఉపయోగిస్తారు. pH మీటర్ను pH పదార్థాలను నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఫీడ్ డైజెషన్ చేయడానికి ఏ ఫ్లాస్క్ ఉపయోగిస్తారు? ఫీడింగ్ ఇస్తున్నాం అంటారు కదా, అలాగా ఫీడ్ డైజెషన్ చేయడానికి ఏ ఫ్లాస్క్ ఉపయోగిస్తారంటే జెల్టాడ్ ఫ్లాస్క్ ఉపయోగిస్తారు. జెల్టాడ్ ఫ్లాస్క్ను ఫీడ్ డైజెషన్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, ద్రవముల నుండి వేరు చేయుటకు ఏ పరికరములు ఉపయోగిస్తారు? ద్రవముల నుండి వేరు చేయుటకు ఏ పరికరములు ఉపయోగిస్తారు? అంటే సెంట్రిఫ్యూజ్ పరికరములను ఉపయోగిస్తారు. ఈ సెంట్రిఫ్యూజ్ పరికరములను ద్రవములను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, సెంట్రిఫ్యూజ్ రకములను తెలపండి. సెంట్రిఫ్యూజ్ ఎన్ని రకాలంటే 5 రకాలు ఉన్నాయండి. హ్యాండ్ సెంట్రిఫ్యూజ్, నెక్స్ట్ హై స్పీడ్ సెంట్రిఫ్యూజ్, మూడవది ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్, నాలుగవది అల్ట్రా సెంట్రిఫ్యూజ్, ఐదవది రిఫ్రిజిరేటర్ సెంట్రిఫ్యూజర్. మనకి లాస్ట్ ప్రీవియస్ పేపర్ వచ్చేసి సెంట్రిఫ్యూజ్ ఎన్ని రకములు అని అడిగాడు బిట్ వచ్చేసి. సో 5 రకములు: హ్యాండ్ సెంట్రిఫ్యూజ్, హై స్పీడ్ సెంట్రిఫ్యూజ్, థర్డ్ది ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్, నాలుగవది అల్ట్రా సెంట్రిఫ్యూజ్, ఐదవది రిఫ్రిజిరేటర్ సెంట్రిఫ్యూజ్. నెక్స్ట్, చేతి సహాయంతో పనిచేయు సెంట్రిఫ్యూజ్ని ఏమంటారు? ఓన్లీ చేతి సహాయంతో పనిచేసే సెంట్రిఫ్యూజ్ని హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ అంటారు. నెక్స్ట్ పెట్టండి, హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ను 1 నిమిషమునకు ఎన్ని రౌండ్లు తిప్పవచ్చు? హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ను 1 నిమిషమునకు ఎన్ని రౌండ్లు తిప్పవచ్చు? అంటే 2500 రౌండ్లు 1 నిమిషమునకు తిప్పవచ్చు. అది కూడా హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ను. నెక్స్ట్ బిట్, ఏ సెంట్రిఫ్యూజ్ సహాయంతో 1 నిమిషానికి 4000 RPM తిప్పవచ్చు? ఏ సెంట్రిఫ్యూజ్ సహాయంతో 1 నిమిషానికి 4000 RPM తిప్పవచ్చు? అంటే ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్ సహాయంతో 1 నిమిషానికి 4000 RPM సెంట్రిఫ్యూజ్ తిప్పవచ్చు. నెక్స్ట్ బిట్, అల్ట్రా సెంట్రిఫ్యూజ్ సామర్థ్యం ఎన్ని లక్షల RPMల వరకు ఉంటుంది? అంటే 10 లక్షల RPM వరకు అల్ట్రా సెంట్రిఫ్యూజ్ సామర్థ్యం ఉంటుంది. 10 లక్షల వరకు RPM అల్ట్రా సెంట్రిఫ్యూజ్ సామర్థ్యం ఉంటుంది. ఈ బిట్ లాస్ట్ ప్రీవియస్ పేపర్లో రావడం జరిగింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బిట్ అండి, ఫీడ్ శాంపుల్ను అంటే మనం ఫీడ్ ఇచ్చే ఫీడ్ శాంపుల్ను యాష్గా మార్చడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? అంటే మపుల్ ఫన్నెల్ అనే పరికరాన్ని ఫీడ్ శాంపుల్ని యాష్గా మారుస్తుంది అనమాట. మపుల్ ఫన్నెల్ అనే పరికరం ఫీడ్ శాంపుల్ను యాష్గా మార్చడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ మపుల్ ఫన్నెల్. నెక్స్ట్ పెట్టండి, నిర్దేశించిన ఘనపరిమాణంలో ద్రావణాలను తయారు చేయడానికి ఏ ఫ్లాస్కులను ఉపయోగిస్తారు? నిర్దేశించిన ఘనపరిమాణంలో ద్రావణాలను తయారు చేయడానికి ఏ ఫ్లాస్కులను ఉపయోగిస్తారంటే వాల్యూమెట్రిక్ ఫ్లాస్కులు ఉపయోగిస్తారు. వాల్యూమెట్రిక్ ఫ్లాస్కులను నిర్దేశించిన ఘనపరిమాణంలో ద్రావణాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్టండి, కొనికల్ ఫ్లాస్కులు ఏ ఆకారంలో ఉంటాయి? కొనికల్ ఫ్లాస్కులు ఏ ఆకారంలో ఉంటాయంటే కొనికల్ ఆకారంలో ఉంటాయి.
నెక్స్ట్ బిట్ అండి, కొనికల్ ఫ్లాస్కులను వేటికి ఉపయోగిస్తారు అంటే రసాయనిక ద్రావణాలను ఫిల్టరేషన్ చేయడానికి కొనికల్ ఫ్లాస్కులను ఉపయోగిస్తారు. రసాయనిక ద్రావణాలను ఫిల్టరేషన్ చేయడానికి కొనికల్ ఫ్లాస్కులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్, స్పెరికల్ బల్బుతో సిలిండ్రికల్ నెక్ను కలిగి ఉండు ఫ్లాస్కులను ఏమంటారు? స్పెరికల్ బల్బుతో సిలిండ్రికల్ నెక్ను కలిగి ఉండు ఫ్లాస్కులను రౌండ్ బాటమ్ ఫ్లాస్కులు అంటారు. నెక్స్ట్ బిట్ అండి, రౌండ్ బాటమ్ ఫ్లాస్కులను వేటికి ఉపయోగిస్తారు? రౌండ్ బాటమ్ ఫ్లాస్కులను వచ్చేసి ద్రావణమును తయారు చేయడానికి మరిగించడానికి ఉపయోగిస్తారు. రౌండ్ బాటమ్ ఫ్లాస్కులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ అండి, ద్రావణములు మరియు ద్రవములను మరిగించుటకు ఏ ఫ్లాస్కులు ఉపయోగిస్తారు అంటే ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్కులను ద్రావణములు మరియు ద్రవములను మరిగించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ అండి, సరిసమాన అడుగు భాగంతో స్తూపాకారము కలిగి ఉండు గాజు పరికరములను ఏమంటారు? సరిసమాన అడుగు భాగంతో స్తూపాకారమును కలిగి ఉండు గాజు పరికరములను ఏమంటారంటే మేజరింగ్ సిలిండర్ అంటారు. నెక్స్ట్ బిట్, మేజరింగ్ సిలిండర్ను వేటికి ఉపయోగిస్తారంటే ద్రావణాలను ఎక్కువ పరిమాణంలో కలపడానికి ఉపయోగిస్తారు. మేజరింగ్ సిలిండర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ అండి, సరి సమానమైన అడుగు భాగంతో వెడల్పు అయిన బేస్ కలిగి ఉండు స్తూపాకారపు పాత్రలను ఏమంటారు? సరి సమానమైన అడుగు భాగంతో వెడల్పైన మరియు బేస్ కలిగి ఉండు స్తూపాకారపు పాత్రలను ఏమంటారంటే బీకర్లు అంటారు. నెక్స్ట్ బిట్, బీకర్లు ఎన్ని మిల్లీలీటర్ల సామర్థ్యంలో లభించును? 5 మిల్లీమీటర్ల నుంచి 500 మిల్లీలీటర్ల సామర్థ్యంలో బీకర్లు లభిస్తాయి. నెక్స్ట్ బిట్ అండి, వేటిని మరిగించడానికి బీకర్లను ఉపయోగిస్తారంటే ద్రావణాలను పోసి ఇతర రసాయనాలను కలపడానికి, ద్రావణమును మరియు ద్రావణమును మరిగించడానికి ఈ బీకర్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ అండి, సెంట్రిఫ్యూజ్ చేయడానికి ఉపయోగించే పరీక్ష నాళికను ఏ ట్యూబులు అంటారు అంటే సెంట్రిఫ్యూజ్ ట్యూబులు అంటారు. సెంట్రిఫ్యూజ్ ట్యూబులు అంటే పరీక్ష నాళికలను ఉపయోగించి చేయడానికి ట్యూబులు వాడతారు. ఆ ట్యూబులను సెంట్రిఫ్యూజ్ ట్యూబులు అంటారు. నెక్స్ట్ బిట్, ఉత్పత్తి రసాయనాలు కానీ పదార్థాలు కానీ తీసుకొని రసాయన మార్పులు చేయుటకు ఏ ట్యూబులు వాడతారు? రసాయనాలు కానీ పదార్థాలు కానీ తీసుకొని రసాయన మార్పులు చేయడానికి ఏ ట్యూబులు వాడతారంటే టెస్ట్ ట్యూబులు వాడతారు. నెక్స్ట్ బిట్ అండి, సిరంజిలలో గల భాగాలను తెలపండి. సిరంజిలో గల 3 భాగాలు ఉన్నాయండి. 1 బ్యారెల్, 2 పిస్టన్, 3 నీడిల్. సిరంజిలో గల 3 భాగాలు 1 బ్యారెల్, 2ది పిస్టన్, 3ది నీడిల్. ఇవి సిరంజిలో గల 3 భాగాలు. ఈ బిట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బిట్ అండి, డిస్టిలేషన్ మరియు రిఫ్లెక్స్ కండిషన్స్లో వేటిని ఉపయోగిస్తారు? ఉపయోగిస్తారంటే కండెన్సర్లు ఉపయోగిస్తారు. డిస్టిలేషన్ మరియు రిఫ్లెక్స్ కండిషన్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్, ఒక పదార్థంలోని తేమను తొలగించడానికి వేటిని ఉపయోగిస్తారు? అంటే డెసికేటర్ను ఉపయోగిస్తారు. ఒక పదార్థంలోని తేమను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యానిమల్ హస్బెండరీకి సంబంధించి పరికరాల ఉపయోగాలు అన్నమాట.
ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఒకసారి చూసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ అన్ని మీకు రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క స్పందన కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.